హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇంకా పొద్దున్న లేచాక ఫస్ట్ కిచెన్లో టిఫిన్ చేస్తారు కదా అందరూ. అది నాకు మామూలుగా పిల్లలు కాలేజ్ ఉన్నప్పుడే అలా, లేదంటే పొద్దున్న లేచాక నేను టిఫిన్ వంట కాదండి టీ పెడతాను. డిష్ వాషర్లో గిన్నెలు ఉంటే అవి తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి 12కో ఏమో తింటారు. సో నేను పొద్దున్న 7 గంటలకు టీ పెడితే టీ చేసుకొని గిన్నెలు చేసుకొని ఇవన్నీ వాషింగ్ మిషన్ కూడా వేస్తా ఒక్కోసారి. ఇవన్నీ అయిన తర్వాత 9కో ఇంక వంట గురించి ఆలోచిస్తాను. మళ్ళీ 12కు తినేదానికి నేను పొద్దున్న 7కు మొదలు పెడితే మళ్ళీ 2 గంటలకంతా మళ్ళీ పాడైపోతుంది. ఏ టిఫిన్ చట్నీలు చేసినా పొంగలు చేసినా తినబుద్ధి అవ్వదు. అలా అన్నమాట. ఫస్ట్ లేవగానే వంట చేస్తారు అందరూ, కానీ నాకున్న సమస్య ఏంటంటే తినే టైంకు చేసే అలవాటు, ఇంకా పైగా ముందు నుండి ఇదే అలవాటు. తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వెదర్ ప్రకారము పప్పుల చట్నీ చూడండి, పొద్దున్న 7ంటికి మిక్సీకి వేసేస్తే 12కి నిల్వ ఉండదు. దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది ఇంకా పప్పు అవి ఇంకా రాత్రి వరకు 7కి పొద్దున పప్పు చేస్తే రాత్రికి తినబుద్ధి అవుతుందా అండి. అందుకని వంటను ఆలోచించను. వాషింగ్ మిషన్, టీలు పెట్టడం, గిన్నెలు తీయటం, గిన్నెలు పెట్టడం, బట్టలు మడతేయటము, ఇవన్నీ చేస్తా. వీడియోలు కూడా చేసుకుంటా. షూట్ చేసుకోవటం, ఎడిటింగ్ చేసుకోవటం అన్నీ చేసి తినే ముందు పోతానన్నమాట వంటకి. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినారని చెప్పినాను కదా, ఇంకా 2 డేస్ వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సినట్టు ఫుడ్లు అంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను, నాకు బాగా తెలిసి వస్తూ ఉంది. సో ఈ కిచెన్లో టీ పెట్టుకుంటూ మీతో కబుర్లు చెప్తాను. నేను ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పినాను, ఒక మాట మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వ్లాగ్లో అని చెప్పాను. అదేంటంటే మనము ఎక్కడైనా ప్రతి మనిషి ఒక డొనేషన్ అంటూ చేస్తూ ఉంటారు. ఆశ్రమాలకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, బీద వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా డొనేట్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఎంతో కొంత. ఈ మధ్య ఎక్కువ బర్త్డేలకు అనేసి పిల్లల బర్త్డేలకి అనాథాశ్రమాలలో భోజనాలు పెట్టడం కానీ, స్వీట్స్ పంచడం కానీ, నేను కూడా బెంగళూరులో మా చిన్నదాని బర్త్డేకి 2 సార్లు అట్లాగే చేశాను. అనాథాశ్రమానికి వెళ్ళి స్వీట్స్ హాట్ ఇచ్చేసి వచ్చినాం. యాక్చువల్గా అక్కడ మా పాప చేతి ఇప్పిద్దామని చూస్తే అప్పుడు వాళ్ళు స్కూల్ లాగా రన్ అవుతుంది, మాకు ఇచ్చిపోండి మేము ఇస్తామంటే ఇచ్చారు. అంటే అందరూ అలా చేస్తుంటారని ఒక 2 సంవత్సరాలు నేను అలా చేశానన్నమాట. కేక్ కటింగ్ చేయకుండా, లేక కేక్ కటింగ్ కూడా చేసుకున్నాను, గుర్తులేదు. అలా మనకు ఒకరిని చూసి ఒకరికి దానం చేయాలని గుణం కూడా కలుగుతుంది. మనం చేసే దాన ధర్మాలు చెప్పుకోకూడదు అంటారు. మా గురువుగారు కూడా ఎప్పుడు మీ సౌత్లో ఏదన్నా దానం చేస్తే ఇలాగ బోర్డు పెట్టుకుంటారు టెంపుల్స్లో, ఫలానా వాళ్ళు దానం చేశాము అని. అది చెప్పడం కరెక్ట్ కాదంటారు, కానీ మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు. వాళ్ళకి తెలియాలి అంటే మనం చేస్తున్నట్టు చెప్పాలి కదా. మేమైతే మా పేరెంట్స్ని చూసేయండి నేర్చుకోయింది దాన ధర్మాలు, లేకపోతే నాకు ఎక్కడి నుండి వస్తుంది. యాక్చువల్గా గుళ్ళు గోపురాలకు అందరు ఇస్తారు, కానీ ఆశ్రమాలకు మా నాన్న చాలా చాలా డొనేట్ చేశాడనమాట. మేము కలకట్టాకి వెళ్ళాం కదా, అక్కడ కాళీమాత విగ్రహము ఉంది ఆశ్రమంలో, ఊర్లో మీకు ఫోటోలు కూడా పెట్టాను. అది కూడా మా నాన్న చేయించి గురువుగారు అడిగినారని సౌత్ నుండి తీసుకెళ్ళాం. మా గురువుగారు ఆశ్రమంలో డైనింగ్ హాల్లో 1000 బండలు కావాలి, 1000 మంది కూర్చొని తినేది. 1000 బండలు కాదు, సారీ, ఆ పెద్ద డైనింగ్ హాల్ మా నాన్ననే వేయించారు సౌత్ నుండి తీసుకెళ్ళి. ఇప్పుడు మా నాన్న గొప్పతనం చెప్పడానికి కాదు, ఇక్కడ నా గురించి చెప్పుకోవటానికి. ఏంటంటే నేను టపర్వేర్లో సంపాదించినప్పుడు అండి, మీకు ఇప్పుడు నేను ప్రతిసారి పని మనిషి కాడ క్లీనింగ్ ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఇలా లెక్కలేస్తున్నా కదా, ప్రతిరోజు పర్ డే 40 రూపీస్ అని. ఆయన ఆమెతో నేను వేగుతున్నాను అన్న కదా. మా ఇంట్లో ఏమని చెప్తానంటే, మనము ఒక మనిషికి డొనేట్ చేసినాం అనుకుందాం, వాళ్ళతో పని చేయించుకుంటున్నాం అంతే అనుకోండి అని. ఎందుకంటే అండి అందరూ ఎంత వేలకు వేలు మనం డొనేట్ చేస్తాము ఎక్కడ చూసినా, కానీ పని మనిషి దగ్గర మాత్రము లెక్కలేస్తాం. పని మనిషిగా డబ్బులు డొనేట్ చేసినాం అనుకోండి, పని చేసే మనిషి కదా తను, ఎంతో కొంత సరే 100 రూపాయలకు 100 పని చేయకపోయినా 100 రూపాయలకి 50 రూపాయల పని అయితే చేస్తుంది కదా. రోడ్డు మీద చూడండి బీద వాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉండి కూడా అడుక్కుంటే వాళ్ళకు అందరూ డబ్బులు వేస్తారు. మరి ఇంట్లో పని చేసే పని మనిషి కాడ మాత్రం మనము రూపాయి లెక్క వేస్తాము. నాకు అదే నచ్చిందనమాట. ప్రతి మనిషిలో నాకు నచ్చింది ఏంటంటే, కష్టపడే మనిషికి డబ్బులు ఇవ్వడానికి
ఇష్టపడమన్నమాట. అది నాకు నచ్చదు. అందుకనే నేను పని మనిషి ఎంత అడిగితే అంత ఇస్తాను. అడిగి చేయించుకుంటాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఒక ఏజ్ అయ్యాక పని మనుషులకు ఇవ్వలేరు, సొంతంగా చేసుకోలేరు. ఇలా చేయటం కంటే మనము డొనేట్ చేసినామనుకొని పెట్టుకుంటే పని మనిషిని అయిపోయాయి కదా. నేను పని మనుషులకు ఎప్పుడు విరోధిని కాదు. ఇక్కడికి వచ్చాక ఎంత వాళ్ళని ప్రేమించాలని చూస్తున్నా కానీ ప్రతి పని మనిషి నా అంతకు నేను వెళ్ళిపోని అయ్యేలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈమెను కూడా అలాగే పంపించేసా. కానీ ఇప్పుడు ఆమంతకు ఆమె ఉంది. కానీ నాకేం కోపం వస్తుంటుందంటే ఆమె అడిగినంత జీతం ఇస్తున్నాం. మినిమం బేస్ పనులు కూడా ఇప్పుడు ఒక్క పని కూడా ఎక్స్ట్రా చేయించుకోను. ఇప్పుడు ఒకరోజు గిన్నెలు ఎక్కువ తోమింది అనుకోండి, ఈరోజు క్లీనింగ్ వద్దు అని చెప్పి పంపిస్తాను తెలుసా. అలా చేస్తాను. రేపొద్దున మళ్ళీ ఆమె ఎలా డిస్టర్బెన్స్ అవుతుందో ఏమో నాకు తెలీదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా గురువుగారు ఏమనేవాళ్ళంటే కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు దాన ధర్మాలు చేయకండి అని చెప్పారు రోడ్డు మీద. అందుకే మేము కొంచెము కాళ్ళు చేతులు బాగుండి ఏజ్ ఉండి పోయే వాళ్ళని అందరినీ ఎప్పుడు కూడా నేను డబ్బులు అడిగితే మా ఇంట్లో వాళ్ళకి వినిపించలేరా, మా ఇంట్లో పని చేయొద్దురా, నీకు డబ్బులు ఇస్తాను చక్కగా అని అంటానండి. నవ్వుతుంటారు మా ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే మా గురూజీ అదే మాట చెప్పారు. కాళ్ళు చెయ్యి సక్రమంగా ఉన్న వాళ్ళకు డబ్బులు ఇచ్చినారనుకోండి, మీరు ఇచ్చిన దానము వాళ్ళు తీసుకెళ్ళి ఏ తాగుడుకో ఇంకే దానికో ఉపయోగిస్తే ఆ పాపం మనకే వస్తుందంట. అందుకని ఒక ప్లేస్ గుర్తుపెట్టుకొని మీకు నమ్మకమైన చోట దాన ధర్మాలు చేయండి అంటే అందుకే నేను ఎక్కువ మా గురువుగారు ఆశ్రమానికే డొనేట్ చేస్తానండి. ఎంత డొనేట్ చేస్తామంటే మేము చెప్పుకోకూడదు కానీ ప్రతి సంవత్సరం నేను మా ఆయన శాలరీ నుండి దాదాపు 12,000 ఇచ్చేదాన్ని. నెలకు 1000 లెక్క లాస్ట్ జాబ్ ఉన్నంత వరకు. అంటే ఒక పెళ్ళైనప్పటి నుండి ఇస్తా వచ్చాను. నా టపర్వేర్లో సంపాదించిన దాంట్లో మీరు నమ్ముతారా 20,000 ఇచ్చేదాన్ని. నేను ఆశ్రమంకి వెళ్ళినప్పుడంతా నేను అంటే 20,000 అంటే ఇప్పుడు 10,000 డొనేట్ చేస్తాను మహారాజులకు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నమస్కారం చేసుకొని వస్తాను. ప్రతి సంవత్సరం ఆశ్రమానికి వెళ్తే మా డబ్బులు టికెట్స్ కాకుండా మాకు 25,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. నేను సంపాదిస్తున్నాను, రోజులు ఇచ్చినానండి ఇలాగా. ఇంకా తర్వాత నేను సంపాదించడము ఆగిపోయింది కదా నాకు. నేను ఒకటే చెప్పాను మా గురువుగారికి మైండ్లో, నేను ఇంకేమి ఇవ్వలేను. ఇప్పుడు మా ఆయనకి మళ్ళీ జాబ్ వచ్చినా కూడా ఇప్పుడేం ₹1 తీసి పెట్టట్లేదు. కానీ నేను పని మనిషికి ఇవ్వడానికి ఏమో డబ్బు లేదని ఫీల్ అవుతాను. నాకు దేనికి కూడా నేను ఫీల్ అవుతాను. ఒక 2 ఏళ్ళు అయితే పెట్టుకోలేదు కదా మేము, అంత పని మనుషులు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని. కానీ ఆశ్రమాలకు మాత్రం బాగా డొనేట్ చేశాను. మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మీరు డొనేట్ చేయడం కంటే కూడా పని మనిషికి ఇచ్చి చక్కగా కష్టపడే మనిషికి, పని మనిషే కాదు కష్టపడే ఏ మనిషికైనా చక్కగా డబ్బులు ఇచ్చి పని చేయించుకోండి. డొనేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకు సుఖము ఉంటుంది. చెమటలు ఎలా కక్కుతున్నాయో, బొట్టు కూడా సుట్టపోయింది. ఈ స్టిక్కర్స్ నిలవడమండి చెమటలకి. ఆ చిన్న ఫ్యాన్ ఉంది కానీ ఇటు అటు తిరుగుతున్నప్పుడు యూజ్ అవ్వదు. ఈ చిమ్నీ కాడ పెట్టుకుంటే కూడా ఏమవుతుందంటే వేడిగాలు వస్తుంది. అందుకనే కూరగాయలు కట్ చేసినప్పుడు అది పక్కకు పెట్టుకుంటా. ఇడ్లీకి నానబెట్టి ఇడ్లీకి రుబ్బాలి, దోశకు నానబెట్టి దోశకు రుబ్బాలి. ఈ 2 రుబ్బి పెట్టుకుంటే 2 రోజులు టిఫిను వచ్చేస్తుంది. ఇంకో రోజు ఎమర్జెన్సీ చిన్నదానికి వస్తుంది, పిండి మిగులుతుంది కదా, దాన్ని బాక్స్కి వేసి ఇచ్చేదానికి. ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి, అదొక పని. ఇక కొంచెం కుట్టు మిషన్ పాపం చిన్నదానికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. టాప్స్ కిందనే టైలర్ ఉంది, పోయి వేయించుకురమ్మంటే దానికి బద్ధకం, నాకు బద్ధకము. అలాగే బ్యాగ్లో పెట్టుకొని 1 మంత్గా కూర్చుంది. బయటికి వెళ్ళి ఒక టైలర్ దగ్గర వేయించుకుందామంటే ఆ టైలర్ లేడు. ఇంకా ఆ టైలర్ కోసం కాసుకొని కూర్చుంటా. ఈరోజు ఎట్లాగైనా మిషన్ తీసి మిషన్ కంప్లీట్ చేయాలి. ఒకసారి ఒక పనికి వెళ్ళినాను అనుకోండి, దానికి ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ పెడుతున్నాం. ఒకటి చేసేటప్పుడు ఒక ఐడియా. సో కుట్టు మిషన్ కాడికి వెళ్ళినా అంటే ఫుల్ డే దాని మీదే నాకు కాన్సన్ట్రేషన్. ఏదో కొంచెం కుట్టిలు వేసే మెంటాలిటీ ఉండదు. ఈ కిచెన్లో ఉన్నానంటే ఫుల్ డే కిచెన్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీని తర్వాత ఇది అలా చిరాకు వచ్చి వదిలేస్తూ ఉంటాను అనమాట. ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే ఫుల్ డే. అందుకే మా గురువుగారు అనేవాళ్ళేమో పశువుకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనేవాళ్ళు. సత్సంగం చేసేటప్పుడు గురూజీ దగ్గర శిష్యులందరూ వస్తూ ఉంటారు, వచ్చి ప్రసాదాలు పెట్టిపోతుంటారనమాట నమస్కారం చేసుకొని. కానీ లాస్ట్ వరకు ప్రసాదం ఇవ్వకుండా కూర్చుంటారు కదా నార్మల్గా ఎక్కడన్నా. బట్ మా గురుగారు అలాగా ఏ పర్సన్ పోతుంటే ఆ పర్సన్కు కాళ్ళు మొక్కుతారు కదా, వెంటనే ప్రసాదం
ఇచ్చేస్తారు. ఒకవేళ కాలు మొక్కకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా పిలిచి ప్రసాదాలు వేసావు అంటారు తెలుసా. మామూలుగా కాలు మొక్కినాకే ప్రసాదాలు ఇవ్వాలి. సో ఆ ప్రసాదాలు పంచేటప్పుడు ఇంకా గురూజీ సత్సంగానికి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుందని మేము ఉన్నప్పుడైతే మ్యాక్సిమం మరి మేము లేనప్పుడు ఆశ్రమం వాళ్ళు కూర్చుంటారు, ఆశ్రమంలో క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ గురూజీ శిష్యులు. కానీ నేను ఉన్నప్పుడు ఎక్కువ ఛాన్స్ నాకే వచ్చేది. ఇంకా పశు ప్రసాదం ఇవ్వు కూర్చొని అని చెప్తారు. గురూజీ అరుగు మీద ఇటు కూర్చుంటే అటు లాస్ట్ కూర్చొని నేను ఇచ్చేదాన్ని. సో అప్పుడు ఒకసారి అన్నారు, అప్పుడు అన్నారు నాకు గుర్తులేదు, పశువుకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక పని చేస్తే దాంట్లో నిమగ్నం అయిపోతా. మీకు తెలీదు, మొన్న అన్నం కూడా తినలా, యూట్యూబ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేసుకుంటూ పెద్ద పాప తినింది, నువ్వు తినరా నేను వచ్చి తింటా అన్న. అన్నం తినలే. సాయంత్రము ఆకలి వేసినప్పుడు గుర్తొచ్చింది, ఓ నేను అన్నం తినలేదు కదా అనేసి. సరే ఇవాళ ఇన్ని పనులు చేయాలి, అన్నీ కంప్లీట్ చేసుకుంటాను, ఉంటాను, బాయ్, సీ యూ. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే కామెంట్ పెట్టకున్నా కానీ మినిమం 35 మెంబర్స్ చూస్తారు. ఎలా అంటే డే 1 నుండి 35 మెంబర్స్ మినిమం చూస్తున్నారు. అంతే వ్యూ అయితే కంపల్సరీ ఉందన్నమాట. అది ఏ వీడియో ఈ మధ్య 200, 300, 400 అట్లా వ్యూస్ పోతున్నాయి బ్లాగు. కానీ లెమనేడ్ చేసిన వీడియోలో 35 ఉన్నాయి. జనాలకు నచ్చలేదు మేబీ, కానీ రెగ్యులర్ వాళ్ళు వదలలేదు. సో రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. బాయ్, సీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని వ్లాగ్ విషయంలో చెప్పలేను. ఎందుకంటే నాకు అర్థమైంది జనాలు ఎంతమంది ఛానల్స్ అని చూసి షేర్ చేస్తారు చెప్పండి. లైక్ కొట్టండి చాలు, షేర్ చేయకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కువ లైక్లు కొట్టడం వల్ల మనం ఏమవుతుందంటే పక్క వాళ్ళు ఏమో ఎన్ని లైక్స్ ఉన్నాయి వీడియోలో ఏముంది అని చూస్తారు. లైకులు తక్కువ ఉండటం వల్లే వీడియోస్ పబ్లిక్లోకి పోవండి. దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే లైకులు ఉండాలి, వ్యూస్ బాగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. మీరైనా చూడండి, కొత్త ఛానల్స్ ఏమన్నా వచ్చినప్పుడు దాంట్లో 70 వ్యూలో అట్లా ఉన్నాయి, అసలు ఎంత మటుకు ఓపెన్ చేస్తారు. నా ఛానల్ కూడా అంతే. సరేనా, ఉంటాను, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.